సో ఇప్పుడున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్లో కూడా నేను ఎదుర్కొన్నటువంటి వివక్ష ఏంటంటే ఈ ఇంటర్నల్ పార్టీ లోపట ఫ్యామిలీ లోపట ఒకడి మీద ఒకడు పై చేసి 2014 ముందు దాకా లేనిది అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు లిమిటెడ్గా ఉండే, అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎక్కువైంది. ఎంత ఎక్కువైందంటే ఈ యాక్చువల్ పాలిటిక్స్ పక్కన పోయి ఇది పెద్ద గేమ్ అయిపోయింది. సో అది అందులో నేను చేసిన తప్పు ఏంటంటే అసలు అట్లా మారుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ 5 years నేను చాలా బ్లైండ్గా మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్రం మనం ఏం చేయాలి అనేటటువంటి ఒక సోల్జర్ లాగా పని చేసుకుంటూ వెళ్ళిపోయి తప్ప అసలు ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువైపోయి మనల్ని ఓడగొట్టే స్థాయికి వస్తారు అనేటటువంటిది నేను ఇమాజిన్ చేయలేదు. అది ఒక పొలిటీషియన్ అంటే మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఓడించారనుకుంటున్నారా? డెఫినెట్గా. సో అది నా ఫెయిల్యూర్ యాజ్ అ పొలిటీషియన్ నేను గమనించకపోవడం. బట్ ఐ వాస్ థింకింగ్ లైక్ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, తెలంగాణ ఉద్యమకారులాగా ఆలోచించుకుంటూ పనిచేస్తాం మేము. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఎంత సిన్సియర్గా పనిచేసాం, పార్లమెంట్లో కూడా అంతే సిన్సియర్గా పనిచేస్తాం. అది నా తప్పు. నేను సో ఆ తర్వాత నుండి డిఫరెంట్గా ఆలోచిస్తే బాగుంటుంది అనిపించింది. ఆ తర్వాత నుంచి డిఫరెంట్గా ఆలోచిస్తూ వస్తున్నా. ఈ లోపల ఇంకా పెద్ద ఎత్తున కుట్రలు, బీజేపీ ఎంటర్ అవ్వడము, జైలు, వీటన్నిటితోని లాస్ట్ 5-6 years గడిచిపోయింది. ఈ మొత్తంగా నాకు అర్థమైంది ఏంటంటే మనము మహిళలుగా ముఖ్యంగా మన స్థానం మనం కాపాడుకుంటూనే ప్రజలకు ఏం చేయాలనేటటువంటిది ఆలోచించాలి.